హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసేమో యాక్చువల్గా అయితే ఈ వీడియో నిన్ననే పోస్ట్ చేయాలన్నమాట. థర్స్డే రోజు వ్లాగ్ ఇది, బట్ ఇంకా నిన్న టైం లేకుంటే ఈ రోజు అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి అయితే మర్చిపోకుండా డే బై డే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. ఇంకా ఎక్కడికి వచ్చినామనంటే అమ్మ వాళ్ళ బాయ్ దగ్గరికి వచ్చినామన్నమాట. ఇంకా పెద్దన్న కళ్ళు చెప్పినామనంటే ఇంకా ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా మెయిన్ థింగ్ అల్లనేరేడు బండ్ల కోసం అని చెప్పేసి నేనైతే వచ్చిన. అట్లా ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఆ చల్లటి వాతావరణానికి వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా కార్ బాయ్ దగ్గర దాకా పోతుంది, బట్ మధ్యలో ఇక్కడ వాళ్ళు నీళ్ళు కడుతున్నారనమాట. ఇంకా దాని నుంచి పోనీకి రాదని చెప్పేసి ఇక్కడే పెట్టి ఇంకా నడుచుకుంటూ ఇక్కడ వెళ్తూ ఉన్నామన్నమాట. కానీ చూడండి, రాజమండ్రి. ఇక్కడ నీళ్ళు కడుతున్నట్టున్నారు. వాటర్ పైప్ ఉందన్నమాట. ఇంకా లేదంటే బావి దగ్గర దాకా పోతుంది, కొట్టం దగ్గర దాకా పోతుంది కారు. ఇంకా దాని నుంచి తీసుకురానికి ఉండదు కదా అని చెప్పేసి మంచిగా అక్కడ చెట్టు కింద పెట్టి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా మా కన్నగడ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. అసలు ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. చాలామంది అంటే షార్ట్ వీడియోస్లలో కమెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట. ఎక్కువ మీరు డ్రెస్లే వేస్తూ ఉంటారు, మీకు శారీలు చాలా బాగుంటాయి, మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మంచిగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటారని చెప్పేసి కొన్ని నిజంగా మంచి మంచి కామెంట్స్ పెడతారు. అట్లాంటి కామెంట్స్ మంచిగా అనిపిస్తుంది అసలు. అండ్ అంటే నేను రీల్స్ చేయాలంటే అంత రెడీ అయితే ఏమవ్వను, నార్మల్గా చేసేస్తూ ఉంటా. నార్మల్గా మనం ఫోన్ చూస్తూ ఉంటాం, అందులో ఆ సాంగ్ నచ్చిందంటే ఇంకా అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటా. లేదంటే దీనికి మంచి చీర కట్టుకొని రెడీ అయ్యి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎందుకో మరి నాకైతే అట్లా రెడీ అయ్యి చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. నార్మల్గా చేసేస్తూ ఉంటా. అండ్ చాలా వరకు ఎక్కువ డ్రెస్లే వేసుకుంటూ ఉంటా. ఇంకా ఈ మధ్య కొంచెం అనుకుంటున్నా అంటే రెగ్యులర్గా ఇంకా శారీస్ కట్టుకోవాలి అని చెప్పేసి, బట్ చూద్దాం. కొంతమంది ఏమో ఎప్పటికీ అదే డ్రెస్సులా, ఎప్పటికీ ఇంకా అవే శారీస్ కట్టిన చీరలే కడుతున్నారు, వేసుకున్న డ్రెస్లే వేసుకుంటున్నారు. అంటే మాదేం షాపు కాదు. ఇంకా రోజుకో కొత్త డ్రెస్ వేసుకొని రీల్స్ చేయడము, లేదంటే రోజుకో కొత్త శారీ కట్టుకొని రీల్స్ చేయడము అలా ఏం లేదు. నార్మల్గా సింపుల్గా చేసేస్తూ ఉంటే నాకు నచ్చినట్టు. అంటే కొంతమంది అలా కామెంట్స్ పెడతారు. అంటే ఒక్కటి పెట్టిరు అనమాట. నార్మల్గా నేను అంతకుముందు ఒక శారీ కట్టుకొని, అంటే ఒకసారి మనం శారీ కట్టుకుంటే ఒక 4-5 రీల్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అలా తీసుకొని పోస్ట్ చేస్తే అని అన్నారనమాట. ఇంకా ఎన్నిసార్లు కట్టుకుంటావు అక్క ఈ చీర అని. ఓ మై గాడ్, ఒక్కసారి కట్టుకొని అట్లా వాడేస్తారు ఆ చీర చెప్పు. అండ్ నార్మల్గా చేస్తూ ఉంటాను నేనంతా, చీరలే కట్టుకొని చేస్తా, లేదంటే మంచిగా రెడీ అయితే మేకప్ వేసుకుంటా, అలా ఏం లేదు. నాకు నచ్చినట్టు చేస్తూ ఉంటా. ఎవరో ఇంకా ఒక అంటే లేడీయే పెట్టింది నాకు ఆ కామెంట్. ఇంకా ఎన్నిసార్లు కట్టుకుంటావా అక్క ఈ చీర, ఎన్నిసార్లు కట్టుకొని చేస్తావు, ఇంకా నీకు చీరలు లేవా డ్రెస్సులు లేవా అని చెప్పేసి. బట్ మాదేం షాప్ కాదు. ఇంకా నువ్వు అంటే నార్మల్గా రోజు ఒక డ్రెస్సు రోజు ఒక చీర కొత్త కొత్త వేసుకుంటావేమో, కానీ మేము అలా కాదు. అండ్ మేమంతా రిచ్ పీపుల్స్ కూడా ఏం కాదు. అండ్ ఉన్నంతలో సింపుల్గా చేస్తూ ఉంటున్నా. ఇంకా అది నా ఇష్టం, నేను ఎలా చేయాలనేది ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఆడవాళ్ళే శత్రువులు అంటే ఇదేనేమో నాకు తెలిసినంత వరకు అయితే. ఒక్కరే పెట్టిళ్ళు, వాళ్ళు కూడా మా లోకల్ వాళ్ళే అని నాకు అనిపిస్తుంది మేబీ. ఇంకా ఖమ్మం దగ్గర కూడా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారట. నేరేడు కాయలు అయితే అసలు సరిగ్గా కాయలేదు, పూత మాత్రం మస్తు వేసింది కానీ అసలు కాయలేదు. తీయ ఉంటాయి, చిన్న చిన్న ఉన్నాయి, అసలు పెద్ద పెద్దగా లేవు. బయటకు బంద్ చేసుకోవాలి. వీడియో తీసిన ఒకసారి, అసలు పూత మస్తు పూత వేసింది. అసలు కాయలు చూడండి ఎంత చిన్నగా, అంటే నీళ్ళు లేక కావచ్చు సరిగ్గా ఇట్లా మొత్తం అంతా కిందట రాలని. అసలు నేను మర్చిపోయినా అసలు అల్లనేరేడు వాళ్ళ గురించి. అయింది ఇక కాయ దగ్గర అట్లా ఊతావా, ఊపుతావు. ఈ ఇయర్లో ఫస్ట్ అల్లనేరేడు పండు అనమాట.
గాలి మాత్రం అసలు సూపర్గా వస్తుంది. అన్న కళ్ళు చెప్పినాను అంటే అసలు ఇప్పటికల్లా గింజలు పెట్టేది అబ్బాయి దగ్గర. అసలు ఏందో ఏమో ఈ ఇయర్ అసలు వర్షాలే పడతలేదు. రాదు వైట్ వాటర్ ఏది అన్నేడే సురాపానకమా పోయి ఎగరదు పోయి బెడ్ కాదు అట్లా ఎగరనీకి. మురుగుడు అవుతా అట్లా జ్యూస్ కాదు కళ్ళు. ఎండ ఎంత ఘోరంగా కొడుతుంది అసలు. గింజ ఉంచు. వెరీ గుడ్, గుడ్ బాయ్. వాటర్ తాగుతున్నాయి అవి. అవి పోయి పిండి నాకు వద్దిగా కలు సార్. ఇది ఎట్లా ఊడిపోయిందన్న దీని కొమ్ము? ఇక రాదు, దీనిలోకి రాదు ఇది ఇంతే. ఏది తెంపు నాకేడంతే అవి. ఐబ్రోస్ మంచిగా ఉన్నాయి కదా ఐబ్రోస్. బాయ్ బాయ్. మంచిగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా పెద్దగా లేవు కాయలు. కాయ రావాలంటే ఉప్పోయాలి. సరే పట్టించుకోలేదు వీటి చెట్టుని. గిడ కూడా ఉన్నాయి మంచిగా. తీవిడాను
ఆడక్కనది మా సొత్త మరి ఇట్లా రాలేదు ఇక ఏం కావాలి ఉండేవాళ్ళే మరి బండి అడైట కొత్తింటికి బండి అడైట బండి ఇటు తిప్పాలి కొత్తింటికి అడై తీసుకోవాలి డైవర్ట్ కొత్తింటికానే ఉన్నారు కదా అందరూ అందరు ఆడున్నారా అవునా ఎప్పుడు వేరు అదే అంటారు వెనకాల కూర్చో అని ఇష్టం ఏం లేవు ఏం లేవాడు అన్ని తెచ్చిన వేడి వస్తుంది అసలు గాలి అయితే ఏమో కన్నయ్య కనగానికి నిద్ర టైం ఇప్పుడు ఇక ఇప్పుడు ఎట్లా కూర్చుందో పిలవాలా ఇచ్చేయాలా నిన్ను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఊరికే అటు చూసిన భయమైంది నాకు ఏడ మంకిలు వస్తాయేమో పైనకి ఎక్కిందిరా అమ్ము దావే మంకి మంకిదా మా కన్నయ్య తీసుకోవద్దురా కన్నయ్య తీసుకో నిశ్శబ్దంగా ఉన్నది చెల్లో వచ్చేసినాం మా ఇంటికి మా బుడ్డగాళ్ళు మిస్ అందరు ఇక్కడనే ఉన్నారట చూద్దాం అన్ని ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇది మా ఇల్లు ఇంకా ఇక్కడ వెళ్ళిన తర్వాత అందరూ పాతింటి దగ్గరే ఉన్నారు ఇంకా తిన్నాక అలా చేసే కూర్చొని ఇంకా నాకు కారం పొడి లేకుండే బట్ ఎండాకాలంలో తీసుకుందాం అనుకున్నా కూడా అసలు టైం లేదు బట్ ఇవాళ తీసుకుందాం రేపు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా గడిచిపోయినాయి ఇంకా వానలు పడి కూడా స్టార్ట్ అయింది వానలు పడితే కారం పొడి బాగుండదంట ఎండాకాలంలో అయితేనే మంచిగా ఉంటుందట కారం పొడి పట్టించుకుంటే ఇంకా మా ఊళ్ళో పండిస్తారనమాట మిరపకాయలు ఇట్లా ఇంకా పండించిన వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి అప్పుడు కూడా ఒకసారి తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నా ఇంకా అమ్మ నేనైతే మిరపకాయలు తీసుకుందామని చెప్పేసి వచ్చిన అనమాట లాస్ట్ ఇంకా అది ఒక్కటే బస్తుందట ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అమ్మేసిరంట ఇంకా వీళ్ళు అమ్మేసిన వాళ్ళు ఇట్లా అమ్మనికి వస్తారు కదా వాళ్ళు తీసుకొని ఇట్లా ఊళ్ళల్లో అమ్ముతూ ఉంటారు బట్ ఇదేమో స్వయంగా వాళ్ళు అంటే పండించిన వాళ్ళదే అనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఒకటే బస్తుందంటే ఇంకా అమ్మ నేనైతే మిరపకాయలు తీసుకుందామని చెప్పేసి వచ్చినాం అనమాట ఇంకా బస్తా తీసుకున్నా నేను 6 కిలోలు తీసుకున్నా ఇంకా వదిన వాళ్ళకి కూడా మొత్తం 12 కిలోలన్నర అయితే ఆ బస్తా మొత్తం మేమే తీసుకున్నాము మళ్ళీ దొరకాయి కదా అని చెప్పేసి ఇంకా అవి తొడమలు తీయడం అంటే నా వల్ల కాదు ఇంకా ఆడైతే ఇంకా నానమ్మ ఉంటుంది అమ్మ ఉంటుంది వీళ్ళందరూ తీస్తారని చెప్పేసి ఇంకా నువ్వే పట్టి అని చెప్పేసి ఇంకా అక్కడ మిరపకాయలు అయితే అక్కడే వదిలేసి వచ్చిన అండ్ ఇంకా పండించిన వాళ్ళ వాటికి కొంచెం మంచిగా ఎక్కువనే వేస్తారు వర్షాకాలంలో అసలు కారం పొడి పట్టియొద్దట ఎండాకాలంలో పట్టియాలంట అంటే వానలు పడ్డాక కారం పొడి అనేది రాదట మంచిగా ఇంకా అలా తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండనిచ్చిన అనమాట ఇంకా అమ్మాయి తొడమలు తీసి పట్టి అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి చెప్పింది ఇంకా ఇక్కడ వచ్చేసి నా బుడ్డి మేనగోడల్ని చూపెడదామని చెప్పేసి ఎత్తుకున్నా ఇంకా మొన్న 21st డేకి అసలు చూపించలే కదా అండ్ ఇప్పుడు 3 months అయినాయి అప్పటికే దానికి గుండు కూడా చెప్పించారు వేములవాడకి వెళ్ళి తీపిచ్చుకొచ్చారు అనమాట మొన్ననే ఇంకా చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో అందరు ఏమంటున్నారంటే నీ కోడలికి మేనత్త పొలికలు వచ్చినాయి నీ ఇలానే ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అది నిజమేనా అసలు మా చిన్న ఫేస్ కట్ నా ఫేస్ కట్ కొంచెం రౌండ్ ఉంటుంది అనమాట అండ్ మేము ముగ్గురం ఇద్దరు అన్నలు నేను పెద్దన్న ఫేస్ కట్ డాడ్లా ఉంటుంది ఇంకా మేమిద్దరం కొంచెం మమ్మీలా ఉంటాము అండ్ మీరేమంటారు నాలానే ఉందా నిజంగానే అంటూ ఉంటారు కదా మేనమామ పోలికలు వస్తాయి మేనత్త పోలికలు వస్తాయి అని చెప్పేసి అండ్ నాకు 3 కొడుకులు కదా నా కొడుకులకి కూడా చాలా వరకు అనేది అనమాట సేమ్ అన్నలానే ఉన్నారు మేనమామ పోలికలు వచ్చినాయి అని చెప్పేసి అండ్ మా చిన్నగాడు సేమ్ మా చిన్నలానే బిహేవ్ చేస్తాడనమాట అండ్ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా చిన్నకు వచ్చినాయి మేనమామ పోలికలు అండ్ మా పెద్దన్ని కూడా అంటారు సేమ్ పెద్దన్నలా ఉన్నాడు అని చెప్పేసి అంటే అలా అంటూ ఉంటారా ఇంకా అలా మా బుడ్డిదాంతో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట పిల్లలు వచ్చేసరికి అయితే ఇంటికైతే వచ్చేసినాం ఇంకా ఏడికి పోయారని అడుగుతూ ఉన్నారు కారం సరిపోతుందా ఓకే ఈరోజు అయితే మా ఇంట్లో ఫిష్ కర్రీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫిష్ తీసుకొచ్చిండు ఇంకా నాకు ఫిష్ అంటే అస్సలు నచ్చదు అండ్ మనకి చిన్నప్పటి నుంచి కూడా అసలు అలవాటు లేదనమాట ఇంకా ఫిష్ తెచ్చినప్పుడల్లా ఇట్లా వాటి ఎగ్స్ కూడా తీసుకొస్తూ ఉంటాడు అండ్ పిల్లలకు చాలా ఇష్టము అండ్ తనకి కూడా ఇష్టం అనమాట
ఇంకా అవి ఓన్లీ ఇట్లా ఆమ్లెట్ లాగా మంచిగా ఏంచి ఇస్తే తింటూ ఉంటాడు. బట్ తను చేస్తాడు. నాకు అంతగా ఫిష్ నచ్చదు కదా, ఇంకా వాటిని ముట్టుకోవాలంటే కూడా నాకు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అట్లా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే నేను మసాలాలు అవి చేస్తూ ఉంటే ఇంకా ఇట్లా కలుపుతూ ఉంటాడనమాట. ఎప్పుడు కానీ అంతే. ఇంకా వాటిని ముట్టుకోవాలంటేనే నాకు నచ్చదు. ఎందుకో మాకు చిన్నప్పటి నుంచి ఫిష్ తినడము అలవాటు లేదు. అట్లా ఇంకా నాకు నచ్చదనమాట. అసలు ఇంతవరకు నేను ఫిష్ నోట్లో పెట్టిందే లేదు. ఇంకా తను బయటికి వెళ్ళి ఫిష్ తెచ్చేలోపు నేను ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా కళ్ళు తాగేసరికి నాకు ఎందుకో చికెన్ తినాలనిపించింది. అండ్ నా కోసం అయితే చికెన్ తీసుకొచ్చిండు అనమాట. మంచిగా ఫ్రై చేసుకున్న చికెన్, ఇంకా ఆనియన్స్ అయితే చాలానే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే దీంట్లోకి కావాలి కదా అని చెప్పేసి ఇంకా ముందుగానే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. ఎప్పుడు నేను ఫిష్ వండినా కూడా దానికైతే సపరేట్గా ఇట్లా, ఎందుకంటే అన్నిట్లల్లో ఉండే దాంట్లో అసలు ఉండదు, దీనికి సపరేట్గా పెడతా ఒక గిన్నె లాంటిది. ఎందుకంటే స్మెల్ వస్తుంది అసలే, మనము ఫిష్ తినము, ఫిష్కు చాలా దూరం, అందుకే దానికి సపరేట్ గిన్నె అనమాట. దీంట్లో ఎప్పుడు ఫిష్ తెచ్చినా దీంట్లోనే వండుతా. మనమైతే చలో స్టార్ట్ చేద్దాం కర్రీ వండుడు. అంటే ఒక్కొక్కలా చెప్తారు. ఫస్ట్ అయితే దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఫిష్ కర్రీ. ఎంత ఫిష్ కర్రీ అయినా అలా చింతపులుసు పోసి చేస్తూ ఉంటాం కదా. ఇంకా మసాలాల విషయానికి వస్తే ఇంకా అవి కూడా అంతే డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎప్పుడుకు ఇలానే చేస్తూ ఉంటా. అండ్ లవంగాలు, ధనియాలు అండ్ జీలకర్ర, ఇంకా లవంగాలును అంటే యాలకులు వేయడం మర్చిపోయినా. యాలకులు సేమ్ మనకి మటన్ వండినప్పుడు మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో తక్కువ తీసుకొని దీంట్లో కూడా మనం అలానే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంత నీస్ వాసన రాకుండా కొంచెం మటన్ చికెన్ లాగా ఉంటుంది అనమాట. ఇందులో అయితే ఖచ్చితంగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈసారి చెప్పడం మర్చిపోయినా, మెంతులు కూడా మనకు మెయిన్. ఎందుకంటే చింతపులుసు పోసుకుంటున్నాం కాబట్టి కొంచెం అది వేరే ఫ్లేవర్ ఉంటుంది, జీలకర్ర మెంతులు. నా దగ్గర పౌడర్ లేకుండా అనమాట. ఇంకా ఎట్లాగో ఇట్లా చేస్తా కదా, మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాంట్లోనే కొంచెం జీలకర్ర మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అండ్ మంచిగా వేయించుకున్నాను అనమాట. అండ్ బగారా కూడా వేసుకోవాలి అందులో. ఇంకా అవన్నీ వేయించుకొని మంచిగా సైడ్కి పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆయిల్ పోసేసుకొని, ఇంకా మళ్ళీ దీంట్లో జీలకర్ర కాకుండా సాజీరా వేసుకుంటే, పప్పుకు మనము జీలకర్ర ఆవాలు వేస్తూ ఉంటాం కదా, జీలకర్ర ప్లేస్లో సాజీరా వేసుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనకి అంటే ఫిష్ కర్రీ లాగానే ఉండదు. మసాలాలు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, మనం మసాలాలో కొంచెం అంత సాజీరా వేసుకొని కూడా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకున్నా, చిన్నగా తురిమి పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది అని చెప్పేసి చిన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్. ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా వేయించుకొని పక్క పెట్టుకునే అన్ని చల్లారిపోయినాయి అనమాట. ఇంకా నేను మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే ఎల్లిగడ్డలు అండ్ ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అండ్ జీలకర్ర, మెంతులు, సాజీరా, ఆలు అండ్ లవంగాలు, ఒకటి బిర్యానీ ఆకు అనమాట, ఇంకా ధనియాలు, ఇవన్నీ మంచిగా వేయించు మిక్సీకి అయితే పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్స్ కూడా తీసుకొచ్చిందని చెప్పినాను కదా, అండ్ షాప చెననంట. ఇంకా దాంట్లో కూడా మంచిగా అన్ని మసాలాలు, ఉప్పు, కారము, కొంచెం మసాలా, గరం మసాలా ఇవన్నీ కలుపుకొని ఇంకా ఇది కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. కొంచెం సేమ్ మనకి ఆమ్లెట్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది అట్లా చేస్తుంటే. ఆనియన్స్ అయితే మనకి మంచిగా గోలిపోయినాయి అనమాట. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ ఇందులో కూడా చిన్నగా కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకొని మంచిగా గోల దాకా ఇట్లా ఉంచుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అల్లం, పసుపు అయితే వేసుకుంటున్నా. ఇక్కడ అల్లం, పసుపు వేయించుకున్న తర్వాత మంచిగా గోలిన తర్వాత ఇంకా నేను మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో యాడ్ చేసుకుంటున్నా అనమాట మసాలా. అందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు అట్లా వదిలేయాలి. కొంచెం మనకి ఆయిల్ ఇట్లా ఊకే కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది. ఆయిల్ ఇట్లా పైనకి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంబడే వాటర్ పోయొద్దు, ఆయిల్లా వేపుకోవాలన్నమాట మనం వేసిన మసాలా. ఇంకా ఇక్కడైతే శనగ రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని అలా ఆనియన్స్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని, అలా ఒక నిమ్మకాయ వండుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే ఇంకా మా ఆయన నిన్ను కూడా తీస్తా అంటే, అబ్బబ్బ నన్ను తీయక నాకు గుండు ఉంది అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. ఇంకా ఇట్లా మంచిగా ఆయిల్లో గోలించుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మనం చింతపులుసు ఉంటుంది కదా, చింతపులుసు అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే పులుసు పోసిన తర్వాతనే మనకు అంటే క్వాంటిటీ తెలుస్తుంది కదా, ఇప్పుడు ఇంత పులుసుకి ఇంత కారం వేయాలన్నట్టు ఎప్పుడు నేను ఇట్లా చేస్తున్నా. కొంతమంది ఏమో పోపులనే
పులుసులోనే వేస్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు చేసినా ఇట్లా వేస్తుంటా, పులుసులోనే వేస్తూ ఉంటా. కారం, ఉప్పు, ధనియా పౌడరు, ఇంకా కొంచెం అంత గరం మసాలా చారులోనే వేస్తూ ఉంటా. ఇంకా పోపుకి అయితే వేయను. పోపుకి అయితే అంత క్వాంటిటీ ఎంత అనేది మనకు అంత తెలియదు కాబట్టి ఇళ్ళనే వేస్తూ ఉంటా ఇప్పుడు. ఇంకా చారు మసిలిన తర్వాత ఇంకా ముక్కలు అయితే యాడ్ చేస్తూ ఉంటా. ఇంకా పచ్చి ధనియాల పౌడర్ వేస్తున్నా ఇక్కడ. ఇంకా అన్ని మసాలాలు అయితే వేసుకొని ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నా. ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదైతే పొయ్యి మీద వేసిన అండ్ మనకి చారు కూడా మంచిగా మసులుతుంది. ఇంకా చికెన్ పొయ్యి మీద వేసుకోవాలన్నమాట. అండ్ నా కోసం చికెన్, మా బుడ్డ వాళ్ళ కోసం ఫిష్. 7 అవుతున్నట్టుంది. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నా. జరుగుతుంది మంచిగా. ఇక చారు అయితే మంచిగా మరుగుతూ ఉంది. ఇంకా దాంట్లో అయితే ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి. ఇంకా ఒక సైడ్ ఏమో ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అప్పటికి టైం వచ్చేసి 7:30, 8 అట్లా అవుతున్నట్టుంది. ఇంకా అసలు ఫుల్ యాస్ట్ వస్తుంది. ఇంకా ఓన్లీ ఆ షాప్ చేసే అంతవరకే పొయ్యి దగ్గర ఉన్నాడు. ఆయనకి యాస్ట్ వచ్చింది. ఇంకా అసలు ఎట్లా చేస్తారు ఈ పొయ్యి దగ్గర నిలబడి వంటలు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని వంటలు చేసినా అసలు ఎంత యాస్ట్ వస్తుందంటే నాకైతే కోపం వచ్చింది. ఇంకా ఫాస్ట్ వేసేస్తున్నా. ఇంకా ఫైనల్గా చికెన్ అయిపోతే ఇంకా అన్నం తినడమే. తీరా అన్నం తిందామనే టైంకి కరెంటు పోయింది. దరిద్రం. ఇంకా మళ్ళీ కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు తిన్నామన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మంచిగా చికెన్ అయితే ఈరోజు ఇష్టంగా వండుకుంటున్నా. ఫ్రై చేసుకుందామని చెప్పేసి మంచిగా ఆనియన్స్ అయితే పండుగ గోలిన తర్వాత ఇంకా పసుపు, అల్లం కూడా ఇక్కడ వేసేసుకున్నా. ఇంకా ఫైనల్గా ఇక్కడ చికెన్ అయితే వేసేసుకుంటున్నా. మంచిగా ఓన్లీ ఫ్రై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనసు పెట్టి వండితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా ఆగమాగం వండినామనుకో అసలు టేస్టే రాదు. అండ్ మనకు అంత చికెన్ ఏమో ఇష్టం ఉండదు. బట్ నా ఫేవరెట్ అంటే మటనే అన్నమాట. ఇంకా చికెన్ అంతగా నాకైతే నచ్చదు, తింటూ ఉంటా. రైస్ కూడా పెట్టేసి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మంచిగా చారు అయితే మరిగిపోతూ ఉంది. మనకైతే మంచిగా గ్రేవీ లాగా వచ్చేసింది. అండ్ ఫిష్ వేసుకోగానే ఇంకా ఎక్కువసేపు ఉంచుకోలేము కదా, అందుకని చెప్పేసి ఇంకా చారు మొత్తం మంచిగా గ్రేవీ లాగా వచ్చేలాగా వండనిచ్చిన చాలాసేపు. ఇంకా అందులో ఫిష్లు అయితే ఇందులో వేసుకుంటున్నా అనమాట. చిన్నగాడు వేస్తూ ఉన్నాడు. ఇంకా ఫిష్ వేసిన తర్వాత చాలాసేపు ఉండనియొద్దు, ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి. మళ్ళీ అందులో అంతా ఊడిపోయి ముళ్ళు మొత్తం మళ్ళీ వెడల్పు అవుతాయి కదా, చారులో అంత నీకు కూడా సరిగ్గా ఉండదు. అంటే విడిపోవద్దు అందులో వేసిన తర్వాత. కొద్దిసేపు అట్లా వేసి 5 నిమిషాలు అట్లా ఉండనిచ్చేసి ఇంకా గ్యాస్ బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మొత్తానికైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. అమ్మ ఫుల్ అలసిపోయిన అసలు పొయ్యి దగ్గర నిలబడి. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసుకున్నా. ఇంకా చికెన్ కూడా కావస్తుంది అనమాట. అండ్ మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అండ్ ముఖ్యంగా నా డౌట్ ఏంటంటే ముర్ఖశిల రోజు ఫిష్ ఎందుకు తింటారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రీగా యూట్యూబ్లో డబ్బులు వస్తే మీరు ఈ వీడియో చేస్తున్నారు, ఫ్రీగా మీకు డబ్బులు వస్తున్నాయి, ఈ వీడియోస్ చేస్తారు, అవి కొంటారు ఇవి కొంటారు అని కాకుండా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి. ఏమంటారు? ఇంకా నా చికెన్ కూడా అవ్వొస్తుంది అనమాట. మంచిగా గరం మసాలా వేసేసుకున్న, కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని ఇంకా ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా తినడమే అనమాట. ఖచ్చితంగా నా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.